మెదక్ జిల్లా గవ్వలపల్లి గ్రామంలో సర్పంచ్ వార్డు నెంబర్లు ప్రమాణ స్వీకారం చేసి తమ వంతు కృషి ప్రజలకు ఎప్పుడూ అండదండగా ఉంటామంటూ నూతన సర్పంచ్ భూపాల సిద్దిరాములు, ఉప సర్పంచ్ నీనావత స్వామి, కొంక లచ్చయ్య, కొండగల్ల దేవయ్య, తోట వెంకటేష్, మాల కమ్మరి యాదమ్మ, సూరెడ్డి దివ్య, భూపాల ప్రవీణ్, మ్యాధరి భాగ్య, శ్రీశైలం గణేష్, టీఆర్ఎస్ జడ్పీటీసీ మాధవీరాజు, రామ్రెడ్డి, నవీన్ రెడ్డి, జీపీ సెక్యూరిటీ సుధాకర్, నరసింహారెడ్డి, కొండగల్ల రాజు, మెట్టు కిషన్, కోరా కొమురయ్య, సిరిమిల్లా నరేష్, మీకురే కొమురయ్య, సిరిమిల్ల మల్లేష్, వట్టెం రాజు, జయంతి, మహేష్ మరియు గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేరు పేరున నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఎందుకున్నందుకు మీ సమస్యలు ఏమున్నా త్వరితగా తొందరగా మీకు నెరవేరుస్తానని నేను సభాముఖంగా హామీస్తున్నాను. జై తెలంగాణ. గ్రామ నూతన పాలకవర్గం, సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులందరికీ గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే ఈరోజు మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కిరీటం, ఈ సర్పంచ్ కిరీటం కానీ వార్డు మెంబర్ కానీ అనుకున్నంత ఏదో మీరు కరెక్ట్ పని చేయదలుచుకుంటే సరిపోని పనులు ఇంకా ఇంకా చేస్తానికి ఇంకా కొన్ని పనులు మిగిలిపోతాయి. ఎంత చేసినా తక్కువనే. ఇక నేను సర్పంచ్నైనా, నేను మెంబర్నైనా ఇలాంటికి ఓడిచిపోయిందని అనుకోకూరి. 5 ఏళ్ళు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఇట్లాంటి కార్యక్రమం వచ్చి వాళ్ళకు కూడా దండలు కప్పేదాకా మీ బాధ్యతనే. ఏదైనా మోరీ కానీ నీళ్లు కానీ బల్బులు కానీ అడిగితే ఇప్పుడు సర్పంచ్ అందుబాటులో లేకపోతే మిమ్మల్ని మెంబర్లను కూడా అడుగుతాం. మీరు కూడా మీ సమావేశాలలో, గ్రామ సమావేశాలు జరుగుతాయి, నెలకోసారి 2 నెలలకు గ్రామ సభలు జరుగుతాయి. మీరు నిలదీరి, మీరు మాట్లాడురి, మీకు కావాల్సినవి ఏదైనా పొందుకో, అడిగి తీసుకోరు. నాకు తెలియదు సర్పంచ్ కేర్, సెక్రటరీ కేర్ అంటే కూడా కాదు. మేము కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం, ఓట్లేసి ఎన్నుకున్నాం అందరినీ. అలాగే సెక్రటరీ గారికి కూడా ఇలా చాలా రిలీఫ్ గా కనబడుతుంది. దాదాపు ఎందుకంటే అయితే నిధులు సరిగా రాని కారణంగా ఆయన ఉద్యోగి, ఆయన సహాయపడ్డారు. మీకు కూడా మా గ్రామం తరఫున ఒక థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పుడు వచ్చిన మా సర్పంచ్ గారిని, సర్పంచ్ గారు ఉన్న పాలక వర్గాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. అయినంత వరకు పనులు చేయించుకునే దాంట్లో మేము ఉంటాం. కాబట్టి మాకు కూడా సహకరించమని గ్రామం తరఫున కోరుతున్నాం. ఇంకా